గీ దొంగలు సల్లగుండా బీరువాలల్లా భద్రంగా దాచుకునే సొమ్ములను ఇడిచిపెడతలేరు. ఇంట్లో దాచుకోలేని వస్తువులను కూడా వదులుతలేరు. ఇండ్ల ముంగడ చెప్పులను, బండ్లను, బాయిల కాడ మోటార్లను, కరెంటు వైర్లను కాదు చికెన్ సెంటర్ల ముంద పెట్టే బోన్లలో ఉండే కోళ్లను కూడా ఇడిచిపెడతలేరులా. ఇక చూడు ఎంత సింపుల్గా కోళ్ళు ఎత్తుకోబోతుండో. ఏందో ఏమో జమానా మారుతున్న దొంగల వృత్తి నియమాలైతే అస్సలు మారుతలేరు. ఇంకా ఒకప్పుడు అంటే కరువు కాలం ఉండే చెప్పులను, కోళ్లను బాయిల కాడ ట్రాన్స్ఫారాలను ఎత్తుకపోయారు. కానీ ఇప్పుడు అట్లుందా? కూర్చున్న కాడ కోట్లు కొల్లగొట్టే సైబర్ స్టైల్ దొంగతనాలు జరుగుతున్నాయి. ఇసంటి జమానాలో కూడా ఇంకా కోళ్ళ దొంగలు ఉన్నారంటే నమ్మబుద్ధి అయితే లేదు. కానీ ఇగో చూసినాక నమ్మకుంటే ఎట్లుంటాం? ఇగో ఆటోలో వచ్చి చికెన్ సెంటర్ ముంగట ఉన్న బోన్లకెళ్ళి ఎట్లా కొట్టేసుకపోతున్నారో చూడు. మెల్లగా వచ్చి గొల్లం ఊడవేకిండు. మొదలో కోని తీసి ఆటో లేచిండు దబుక్కున. ఇంకోటి దేపోరా, ఏం కాదు పో అని గెదివినట్టుండు ఆటో నడిపెట్టాడు. మళ్ళా దిగి ఇంకో కోని గుంజిండు. ఇంతల్నే మొదలు ఆటో లేచిన కోడి కిందికి దుంకింది. మళ్ళా దాన్ని అనగబట్టి లోపటేసుకొని జంప్ అయ్యి రాడికెళ్ళిగా. కానీ ఇగో గీ కుక్క చూడు ఏదో సినిమా చూస్తున్నట్టు కోళ్ళు ఎత్తుకపోతుంటే ఎట్లా తమాషా చూస్తుందో నిలబడి. మంచోళ్ళు పోతుంటేనేమో దొంగలను చూసినట్టే ఒకటే బౌ 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 అని ఒరుతాయి. కానీ అసలు దొంగలు ఎత్తేనేమో గిట్లు ఉంటుంది అన్నట్టు. ఇవి కూడా దొంగలకు సర్ది కట్టే బాపతే. మహిబాద్ జిల్లా డోర్నకల్ పట్టణంలో ఉన్న భవానీ చికెన్ సెంటర్ అట ఇది. ఇలా చూస్తుంటే ఎవరో చిల్లర తాగుబోతు దొంగగాలే అనిపిస్తుంది. మంచిగానే మరిగినట్టు కోళ్ళు ఎత్తుకపోయేందుకు 2-3 నెలల సంది ఇదే నడుస్తుందట కథ. నిన్న తెల్లారంగా వచ్చి చూస్తే బోన్ల 2 కోళ్ళు తక్కువనే అని గుర్తుపట్టినట్ట ఓనర్ మహేష్. సీసీ ఫుటేజ్ చెక్ చేస్తే దొంగల భాగవతం బయటపడ్డది. డోర్నకల్ పోలీసు వాళ్ళకు ముచ్చట చెప్తే కోళ్ళ దొంగలను దొరకబట్టే పనులే పడ్డారట. మరి ఇక అటుకై చికెన్ సెంటర్లు నడిపేటోళ్ళు జర పైలం చికెన్ అమ్మితే లాభం వచ్చేదేందో గానీ అసలుకే ఎసరు పెడుతున్నారు దొంగోళ్ళు.